మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్టేట్ గవర్నమెంట్ తో పాటుగా ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు మిర్యాలగూడలో మనం ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి గంజాయి సప్లై చేసే వాళ్ళని, కొనే వాళ్ళని, కన్జ్యూమ్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా రికార్డు మీద తీసుకొచ్చి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు మిర్యాలగూడ 1-2 ఇన్స్పెక్టర్ గారు 7 నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి అందాజా 3 కిలోల గంజాయి రికవరీ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా బెడ్లర్స్ అంటే మాచర్ల నుంచి వెళ్ళి అక్కడ కొంతమంది దగ్గర గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ కొంతమంది అమ్మడం జరుగుతుంది. వీళ్ళు సెల్ఫ్గా కన్జ్యూమ్ చేస్తున్నారు, మరి దాన్ని సేల్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళ 7 నుండి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా ప్రెస్ నోట్ ఇచ్చాం. దీంతో పాటుగా ఇక్కడ యువకులు కొంతమంది మాచర్ల గుర్జాల నుంచి కొన్ని సెడేషన్ అంటే మత్తెక్కించేటటువంటి కొన్ని టాబ్లెట్లు భారీ ఎత్తున తీసుకొచ్చి అవి వాళ్ళు సేఫ్గా కన్జ్యూమ్ చేస్తున్నారు. వాటిని కూడా అమ్ముతున్నారు. 80 రూపీస్ అక్కడ ఒక షీటు 8 టాబ్లెట్లు దొరికితే దాన్ని ఇక్కడ 300, 300, 350 రూపీస్ కూడా సేల్ చేయడం జరుగుతుంది. రేపటి అదేవిధంగా ఆ టాబ్లెట్స్కి సంబంధించిన ఇష్యూ కూడా రేపు ప్రెస్కి బహిర్గతం చేస్తాం. సో దానివల్ల తల్లిదండ్రులు అనే టాబ్లెట్స్ ఇంట్లో కనిపిస్తే పిల్లలు చెడుమార్గం పడ్డారు. ఈ టాబ్లెట్లు ఎవరన్నా అమ్మినా కొన్నా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అది గురిజాల మున్సిపల్ కాబట్టి గురిజాల పోలీస్ వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో దీనికి తోడుగా మరొకసారి మేమందరికీ కూడా ఇక్కడ ఉన్న యువతకి, ఈ గంజాయి తెచ్చే వాళ్ళకి, సప్లై చేసే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి అందరికీ కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలని బంద్ చేసుకోవాలి. ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక 2-3 డేస్ ఈ మా డ్రైవ్ అంతా అయిన తర్వాత ఈ కన్జ్యూమర్స్కి భారీ ఎత్తున మేము కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కౌన్సిలింగ్లో ఈ కన్జ్యూమర్స్ మరీ అడిక్ట్ అయిపోయారు అంటే వాళ్ళ మీద కేసులు కూడా నమోదవుతాయి. సో ఈ ఇంత మంచి పని షార్ట్ పీరియడ్లో చేసిన మిర్యాలగూడ 1-2 ఇన్స్పెక్టర్ సుధాకర్, వారికి సహకరించినటువంటి 2 ఇన్స్పెక్టర్ నాగార్జున అండ్ వీరబాబు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరినీ కూడా ఉన్నతాధికారులు అభినందించారు. థ్యాంక్ యూ సో మచ్.